బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ వైస్ హీరోగా మారిపోయాడు. ఏ స్టార్ హీరో కూడా తన 4-5 ఏళ్ల సమయాన్ని కేవలం ఒకే సినిమాకు కేటాయించే సాహసం చేయలేదు. అందుకే ప్రభాస్ ఇప్పుడు నేషనల్ వైస్ స్టార్డమ్ ని ఆస్వాదిస్తున్నాడు. అయితే కేవలం స్టార్డమే కాదు, ప్రభాస్ రెమ్యునరేషన్ బాహుబలి కోసం కూడా చాలా హైలో ఉంది. నిజానికి బాహుబలి సినిమా చేస్తుండకపోతే ఈ గ్యాప్ లో ప్రభాస్ కనీసం 8 సినిమాలైనా చేస్తుండేవాడు. ఆ సినిమాల ద్వారా ప్రభాస్ ఎంత లేదన్నా చాలానే సంపాదించేవాడు. మరి ప్రభాస్ ఇన్నేళ్ల త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కినట్లు తెలుస్తోంది. బాహుబలి 2 ప్రాజెక్టులకు కలిపి ప్రభాస్ కు ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ఇది నిజమైతే ప్రభాస్ ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డులకెక్కుతాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ లైఫ్ మారిపోయింది. రీజనల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ అయ్యాడు. ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే అది కేవలం తెలుగు భాషకే పరిమితం కాదు. హిందీ, తమిళం ఇలా మల్టీ లాంగ్వేజెస్ మూవీ. సాహో సినిమాయే అందుకు నిదర్శనం. సాహో సినిమాకు ప్రభాస్ 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాహుబలి స్టార్ కాబట్టి ఆయన నుండి వచ్చే ఏ సినిమాపై అయినా అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే కథలు ఎంచుకుంటున్నాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.